ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తరువాత టీడీపీ వేవ్ స్పష్టంగా కనపడుతుందని 2019లో వైసీపీకి 49% ఓట్లు పోలైతేనే 151 అసెంబ్లీ స్థానం వచ్చాయి. కానీ ఈసారి పోలింగ్ పర్సెంట్ పెరిగింది కాబట్టి కూటమికి 50% ఓట్లు రాబోతున్నాయి. అంటే గతంలో 2019లో వైసీపీకి వచ్చినటువంటి 151 అసెంబ్లీ స్థానాన్ని దాటి ఈసారి కూటమికి ఎక్కువ స్థానాలు రాబోతున్నాయి అంటూ ఒక మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంచలనంగా ఆయన చెప్పడం జరిగింది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఎవరా మంత్రి, ఎన్ని స్థానాలు కూటమికి వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు అనే విషయాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. దుర్గారు హాయ్ అండి. హాయ్ మా. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తర్వాత టీడీపీ వేవ్ అనేది స్పష్టంగా కనపడుతుందని, గతంలో వైసీపీకి వచ్చిన 151 స్థానం కంటే కూడా ఎక్కువగా ఈసారి కూటమికి వచ్చే అవకాశం ఉంది అంటూ ఓ మాజీ మంత్రి పేర్కొన్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి, టీడీపీకి లేదా కూటమికి ఎన్ని స్థానాలు వస్తాయని ఆ మాజీ మంత్రి పేర్కొన్నారు అంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎవరు చెప్పినా ఒకటే చెప్తున్నారండి. ఇప్పుడు పోలింగ్ శాతం ఎప్పుడైతే పెరిగిందో ప్రతిపక్ష కూటమికి తప్పకుండా మంచిగా ఫలితాలు బాగా వస్తాయి, విజయం వాళ్ళదే అని. ఇప్పుడు లాస్ట్ టైం మీరు చెప్పిన గత ఎన్నికలతో పోలిస్తే 2019లో వాళ్ళకి ఇంచుమించు 49% పైన పోలింగ్ శాతం వచ్చింది, వాళ్ళకి ఓట్ల శాతం. ఈసారి అది 50 దాటుతుంది అనేది అంచనా ఎవరిది, ప్రతిపక్ష కూటమిది. సో అందులో భాగంగా ఖచ్చితంగా మాకు ఎక్కువ ఓట్లు వస్తాయి అంటే 49 పాయింట్ వచ్చినప్పుడే 151 సీట్లు వచ్చాయి వాళ్ళకి. సో ఇప్పుడు వీళ్ళు 50% పైన అన్నప్పుడు ఖచ్చితంగా 150 to 155 మధ్యలో వచ్చే అవకాశం ఉందన్నది వీళ్ళ ఉవాచ కావచ్చు. అది ఇంకెవరు చెప్తారండి. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షులు వారి ద్వారా వచ్చింది ఈ వార్తని మనకి తెలిసింది. సో ఎవరు చెప్పినా కూడా, అచ్చెన్నాయుడు గారు చెప్పినా అందులో ఖచ్చితంగా నిజం ఉంటుంది. మరి 155 రాకపోయినా 150 అబౌవ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో 145 to 155 మధ్యలో వస్తాయి అని అనుకోవచ్చు మనం. ఏదేమైనప్పటికీ ఈసారి మాత్రం పోలింగ్ అనేది చాలా బ్రహ్మాండంగా జరిగింది. అంటే ప్రజలు ఒక కసితోటి, మామూలుగా ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏకపక్షంగా వేయచ్చు, లేదు వాళ్ళకి సరిగా లేనప్పుడు ప్రభుత్వం నచ్చినప్పుడు వాళ్ళు అపోజిషన్కి వేస్తారు. మామూలుగా ఈ ఓటింగ్ శాతాన్ని బట్టి కూడా మనం నిర్ణయిస్తాం ఇలాంటివన్నీ కూడా. కానీ చూసుకుంటే మీకు 1957 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఇంత పోలింగ్ శాతం ఎప్పుడు నమోదు కాలేదు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి దాంట్లో ఒక ప్రత్యేకత చూపిస్తారు. ఆ రకంగా ఈసారి వాళ్ళు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకుని వాళ్ళ ప్రత్యేకతని వాళ్ళు నిరూపించుకున్నారని మనం చెప్పచ్చు. ముఖ్యంగా యువత ఈసారి 10 లక్షల పైన వాళ్ళ ఓటింగ్ ఉంది వాళ్ళకి. వాళ్ళు కూడా ఎక్కడెక్కడ యుఎస్ నుంచి వచ్చారు, తర్వాత పక్క రాష్ట్రాల నుంచి వచ్చి, హైదరాబాద్ నుంచి వచ్చి లక్షల్లో వచ్చారు. అందరూ కూడా వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున పోటెత్తారు, మనం చూసాము. అందరూ క్యూ లైన్లో నిల్చుని వర్షం పడుతున్నా లెక్క చేయకుండా, పక్కన గొడవలు జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా, సో మేము ఓటు వెయ్యాలి అన్న ఒక కసితోటి, ఒక ఉత్సాహంతో వాళ్ళు వీటన్నిటినీ లెక్క చేయకుండా ఓటేశారు. సో ఇవన్నీ కూడా దేనికి సంకేతం అనుకుంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో పథకాలు ఇచ్చాము, పథకాలు అవ్వాతాతలు ఆ పథకాలను బట్టి మాకు ఓటేస్తారు, యువతకు ఐకాన్ జగను కాబట్టి జగన్మోహన్ రెడ్డిని చూసి వేస్తారు, ఇట్లా సజ్జల మొన్నటి వరకు కబుర్లు చెప్పాడు ఆయన. కానీ ఇవేం కాదండి. పథకాలు ఎప్పుడూ కూడా పథకాలు ఒక్కటే ఓట్లు తీసుకురావు. అందుకు మనకు ప్రత్యక్ష ఉదాహరణ పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారే. కేసీఆర్ని పథకాలు రక్షించలేదు. ఇప్పుడు ఈవెన్ లోక్సభలో కూడా ఆయనకు ఒక్క సీట్ వస్తున్నారా అనే సందేహంలో బీఆర్ఎస్ ఉంది ఈరోజు. కాబట్టి మీరు పథకాలతో పాటు ఎప్పుడైతే అభివృద్ధితో పాటు పథకాలు ఉండాలి తప్ప ఉత్త పథకాలు ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వాన్ని గట్టెక్కించవు. అప్పులు చేసేసి అన్నీ తాకట్టు పెట్టేసి, మీరు ఇంకో విషయం చూసారా, మొన్న అంతలాగా 6 సంక్షేమ పథకాలకి డబ్బులు వేసేయాలి 14,000 కోట్లను హంగామా చేసిన ప్రభుత్వం 13వ తారీఖు అయిపోయింది, 14 వేయమన్నారు, 14 అయిపోయి 15 వచ్చింది కానీ డబ్బులు వేయలేదు ప్రజలకి.
సో ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా నమ్ముతారండి? ఇవన్నీ కూడా ఒక సంకేతాలు. అవసరం కోసం డబ్బులు ఇచ్చి, ఓటు కోసం డబ్బులు ఇచ్చి, అంటే వాళ్ళను ఒక బానిసలుగా చేసుకునే మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డిని డెఫినెట్గా ప్రజలు వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకత వాళ్ళ ఓటు రూపంలో చూపించారు. అదే ఇవాళ తెలుగుదేశం కూటమికి అడ్వాంటేజ్ కాబోతోంది. జూన్ 4న ఖచ్చితంగా వాళ్ళు ఒక థంపింగ్ మెజారిటీ తోటి ప్రభుత్వాన్ని వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అందులో మనకేం సందేహం లేదు. అంటే గతంలో వైసీపీకి 49% ఓట్లు పోలయ్యాయి. ఈసారి టీడీపీకి 50% కనుక పోలైతే ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది? ఆ మంత్రి చెప్పిన దాని ప్రకారం 160 స్థానాలకు పైగా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అంటే వీళ్ళందరూ కూడా లెక్కలు అలాగే ఉన్నాయండి. మామూలుగా అయితే మనం 140, 145, కొంతమంది అయితే 130, 135, అంటే మొన్నటి అంచనాలు ఇవంతా కూడా. ఇప్పుడు ఓటింగ్ శాతం ఎప్పుడైతే మనకి బయటకు వచ్చిందంటే పూర్తయ్యి ఒక ఫైనల్ ఇగో ఇంత పర్సంటేజీ ఖచ్చితంగా 81% పైన పోలైంది అంటే ఇంక్లూజివ్ ఆఫ్ ప్రభుత్వ ఉద్యోగులు అనుకోండి, పోస్టల్ బ్యాలెట్తో కలిపి. సో ఇప్పుడు సమీకరణాలు మారిపోయాయి, లెక్కలు మారిపోయాయి. గణాంకాలు ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయంటే ఖచ్చితంగా ఆ కూటమికి కూడా మీరు చెప్పినట్టు ఎంత వస్తాయి. సో వీళ్ళ లెక్క ప్రకారం చూసుకుంటే అంటే అచ్చెన్నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వర్గాలు కావచ్చు, లేదు జనసేన కావచ్చు, వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే 155 నుంచి 160, 165 కూడా రావచ్చు. ఎందుకంటే పోలింగ్ శాతం పెరిగింది కాబట్టి అనేది వాళ్ళ అంచనా. అయితే ఇంత అవకాశం ఉందా అంటే మనం చెప్పలేమండి. ప్రజల నాడు ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ర్యాండమ్గా ఒక డెసిషన్ తీసేసుకుంటారు. అంటే అనూహ్యంగా అసలు ఎవరి ఊహలకి అందనంత ఇదిగా వాళ్ళ నిర్ణయాలు అయితే ఉంటాయి. ప్రజాగ్రహం అలాగే ఉంటుంది, ప్రజల అనుగ్రహం కూడా అలాగే ఉంటుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉండే ప్రజాగ్రహం అనేది ఇప్పుడు తెలుగుదేశం కూటమికి అది అనుగ్రహంగా మారి వాళ్ళకి ఖచ్చితంగా 155 నుంచి 170 కూడా రావచ్చు, తెలియదు మనకి. లేదు 155 వచ్చినా కూడా అదొక రికార్డే. ఎందుకంటే అసలు కూటమిలో ఉండి ఇంత తెచ్చుకోవటం అనేది పెద్ద విషయం. ప్రజలకు కూడా ఇప్పుడు కూటమిని ఆమోదించారు కాబట్టి వాళ్ళు ఇంత పర్సంటేజ్ ఇచ్చారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళకి నచ్చలేదనుకోండి, వాళ్ళు అసలు ఓటు వచ్చి వెయ్యరు కదా. ఇప్పుడు తెలుగుదేశం మీదే ఎందుకు ఇష్టం, వై నాట్ జగన్మోహన్ రెడ్డి అంటే ఇదే అభివృద్ధి లేదు, ఒక రోడ్లు బాగు చేయలేదు, ఒక సంక్షేమం లేదు, అది ఏక వ్యక్తి పరిపాలన అయిపోయింది, నిరంకుశ ధోరణి పెరిగిపోయింది. సో వీటన్నిటినీ వాళ్ళు వద్దనుకుని మాకు ఈ ప్రభుత్వం వద్దు, మాకు మా భవిష్యత్తు ముఖ్యం, ఒక్క పథకాలే మమ్మల్ని రక్షించవు, పథకాలదే ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పథకాలు ఇస్తూ ఉన్నారు. సో అందుకని పథకాలనే ఉండాలి, కానీ అభివృద్ధి కూడా అంతే మేర ఉండాలి అనేది ఇప్పుడు ప్రజల్లో కూడా వచ్చిన ఆలోచన. ఈ ఆలోచనకి ఈసారి ఇంకో విషయం ఏంటంటేనండి, మనకు ఒక సందేహం ఉండింది మీకు గుర్తుంటే, ఓన్లీ పట్టణాల్లోనే ఇది మార్పు వస్తుంది, పట్టణ ప్రజలే కూటమికి ఇది అనుకూలంగా ఉన్నారు, గ్రామాల్లో లేరు అనే దానికి కూడా ఈ మధ్యన చాలా సర్వేలు, అంటే పోల్ జరుగుతుండగానే సర్వేలు వచ్చాయి. సర్వేల్లో కూడా క్లియర్ కట్గా ఏం చెప్పారంటే ఈసారి గ్రామాల్లో కూడా వాళ్ళ మార్పు వచ్చింది. వాళ్ళ ఆలోచన ధోరణిలో వాళ్ళు అధికార పక్షానికే వాళ్ళేమి ఓటు వేసే ఉద్దేశంలో లేరు. ఈసారి గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రజల్లో వచ్చిన మార్పుకి తార్కాణమే ఈ పోలింగ్ శాతం పెరగటం అనేది కూడా మనకి సర్వే విశ్లేషకులు చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూటమి వైపే చూపిస్తున్నాయి. అందుకని చూద్దామండి ఏమవుతుందో.